హాయ్ అండి, నమస్తే. శారదా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన వంటల్లో భాగంగా పూర్వం నుంచి ఉండే అరటి పువ్వు వండుకోవడం ఎలాగో, అరటి పువ్వుతోటి చాలా రకాలు తయారు చేసుకోవచ్చు, కూరలు అవన్నీను. ఈరోజు మేము పప్పు కూర ఎలా చేయాలో తెలియజేస్తారు మా అమ్మగారు. సో మనం నేర్చుకుందామా? అరటి పువ్వుని ముందర మనం మామూలుగా అందరూ దొంగాళ్ళ లాంటివి ఉంటాయి, అవి తీసేసి ఇలాగా సన్నగా తరిగేసుకుని శుభ్రంగా ఇలా సన్నంగా తరుక్కుని ఇలా ఉప్పు వేసి నలిపేయాలి. ఉప్పు వేసి నలిపేసి, అంటే ఇది అరటి పువ్వు కొంచెం కన్నరుగా ఉంటుంది కాబట్టి కనుక ఇలా ఉప్పు వేసి నలిపేయాలి. నలిపేసి శుభ్రంగా గట్టిగా పిడిచేసి 2-3 సార్లు బాగా నీళ్ళల్లో కడిగేసుకోవాలి. ఓకే, కడిగేసుకున్న తర్వాత ఇలా పప్పుని ఇలా కొంచెం ఉడకనట్టుగా అలా బద్దలా ఉన్నట్టుగా పప్పుని మనం ఇలా ఉడికించుకుని దాంట్లో ఈ కడిగిన ఈ అరటి పువ్వుని వేసేసుకోవాలి. ఓకే, ఇది తొందరగానే ఉడికిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. దూట, అరటి పువ్వు ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి. తర్వాత ఈ అరటి పువ్వు వల్ల ఏమిటంటే మన శరీరంలో ఉండేటటువంటి దుర్గుణాలన్నీ పోతాయి. తర్వాత ఒంటికి చలవ చేస్తుంది, మేఘశాంతి శరీరానికి చాలా చాలా మంచిది అనమాట అరటి పువ్వు. ఓకే, పూర్వం అందుకనే అరటి పువ్వుని బాగా వాడేవారు కదా. అరటి చెట్టు ఇవన్నీ కూడా అందరూ హెల్త్కి చాలా మంచిది. అరటి చెట్టు దూట, అరటి కాయలు, అరటి పళ్ళు, అరటి పువ్వు, ఉప్పు కూడా ఇలా వేసేసి హెల్దీ డిష్ ఇది. అందరూ కూడా వండుకోండి. అరటి చెట్టు వల్ల లాభాలు చాలా ఉన్నాయి, అందరికీ తెలుసు కదా అవి. ఓకే, ఈ అరటి పువ్వుని పచ్చడి కూడా చేసుకుంటారటండి. అది నెక్స్ట్ వీడియోలో మేము మీకు అరటి పువ్వు పచ్చడి కూడా మేము మీకు నేర్పిస్తాము. అందరూ నేర్చుకోండి. ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ పూర్వకాలపు వంటలు తినండి అనేసి అని అందరూ అంటున్నారు కదా. అందువలన కష్టమైనా సరే దాన్ని ఇష్టంగా చేసుకుంటారు అనేసి అని అనుకుంటున్నాను. చేసుకుంటే చాలా మంచిది హెల్త్కి. అది కూడాను అలాగా పప్పులో ఒక 2 నిమిషాలు ఉడికిపోతే మగ్గితే చాలా గమ్మునే ఉడికిపోతుంది. ఇంకా అరటి పువ్వులో ఒలిచేటప్పుడు ముందర పిల్లేళ్ళు అంటారు వీటిని, ఇలా ఉంటాయి. అవి కూడా కొంచెం ముదరగా ఉన్నవన్నీ తీసుకుని నూనెలో వేయించి ఉప్పు కారం వేసుకు తింటే కరకరలాడుతూ చాలా బాగుంటుంది. చూసారా, మేము తయారు చేస్తాము, చాలా బాగుంటుంది. వీటిని పిల్లేళ్ళు అంటారు. ఓకే, ఆ పై శిఖరం ఉంటుంది కదా, దాన్ని శిఖరం అంటారు. చివరి లాస్ట్లో అది తినడం వల్ల ఏంటంటే కడుపు నొప్పి తగ్గుతుంది. చాలా ఫాస్ట్గా ఆ అరటి పువ్వు లేతది కనుక తింటే కడుపు నొప్పి అది తగ్గుతుంది. మా చిన్నప్పుడు 4-5 అరటి పువ్వులు చేసేవారు. ఎందుకంటే చాలామంది ఇంట్లో ఉండేవారు కాబట్టి ఈ పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ. ఇంకా ఆ శిఖరం నాకు కావాలని చెప్పి ముందరే చెప్పుకోవడం అంటూ ఉండేది. సో ఆ 4-5 శిఖరాలు అలాగా తినేవాళ్ళం కూడాను. మంచి హెల్త్కి చాలా మంచిది అనుకుంటాం, కానీ చాలా చాలా మంచివి ఇవన్నీను. ఈ ఫాస్ట్ ఫుడ్స్ కన్నా ఇలాంటివన్నీ నేర్చుకుని చేసి పిల్లలకు కూడా పెడుతూ ఉంటే వాళ్ళకు కూడా తినడం అనేది అలవాటు అవుతుంది. పెద్దవాళ్ళం మనం ముందర చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా అవి తినే ప్రయత్నం చేస్తారు. చూసారా, అరటి పువ్వు కూర అంతా కూడా అప్పుడే అది మగ్గిపోయింది బాగా. చాలా తొందరగానే అయిపోతుంది. పప్పు కూడా మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. ఇలా బద్ద నొక్కి మెత్తబడి ఇలా ఉంటే చాలు. అవును, పప్పు కూర అంటే అలా పొడిగా ఉంటే చాలా బాగుంటుంది. కుక్కర్లో పెట్టేసుకోకండి. కందిపప్పుని వేయించి చక్కగా మామూలుగానే ఉడకబెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది. కుక్కర్
కుక్కర్లో పెడితే పేస్ట్గా అయిపోయినట్టు అయిపోతుంది. ఇంకా 2 నిమిషాలు మగ్గిపోతుంది. ఇంకా అరటి పువ్వుని కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, అల్లం, జీలకర్ర, శనగపిండి కలిపి పకోడీలాగా, బజ్జీలాగా వేసుకుంటే కూడా చాలా మంచిది, చాలా బాగుంటుంది కూడా. అండ్ దీనిని వట్టి కూర కూడా చేసుకుంటారేమో కదా. అలాగే పిల్లలు అరటి పువ్వు తినని పిల్లలు కూడా ఇలా బజ్జీలు, పకోడీల్లో వేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఓకే, అవును. ఈ కాలం పిల్లలు ఇలాంటివి తినరు అనుకుంటే మనం అలా కూడా ట్రై చేసి వాళ్ళకి దీన్ని పెట్టచ్చు. కిడ్నీస్కి అది కూడా చాలా మంచిది. అరటి పువ్వు, అరటి దవ్వ, దూట ఇవన్నీ కూడా కిడ్నీస్ని కూడా క్లీన్ చేస్తాయి. అలాగే మనం అరిటాకులో అన్నం తినడం వల్ల చాలా మంచిది. ఆకు ఆయుర్దాయాన్ని పెంచుతుందంట అన్నం తినడం వల్ల. అరిటాకు వేసుకుని వేడివేడి అన్నం అలా వేసుకుంటే దానిలో ఉండేటటువంటి ఆ ఎసెన్స్ అన్నీ బయటకు వచ్చి మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. గుడ్ 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 సజెషన్. వీలైనంత మట్టుకు అరిటాకు దొరికితే దాన్ని కోసుకుని దాంట్లో చెయ్యండి అందరూ కూడా భోజనం. దాంట్లో తింటే చాలా మంచిది అరిటాకు వల్ల. అదిగో మగ్గిపోయింది. దీన్ని మనం డిష్లోకి తీసేసుకుందాము. డిష్లోకి తీసేసి ఇప్పుడు మనం ఇందులో పోపు వేసుకుందాం. ఓకే, పోపుకి ఏం కావాలి? మామూలుగా శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, మిరపకాయలు. ఓకే, మామూలుగా మనం వేసుకునే ఉప్మా పోపే. ఇవి పోపులు: మినపప్పు, జీలకర్ర, మిరపకాయలు. కొద్దిగా నూనె వేసుకుని ఇందులో ఈ పప్పు కూరలో కొబ్బరి కూర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రస్తుతం నేను వేయటం లేదు. నేను రాగా అరటి పువ్వు కూరనే చూపిస్తున్నాము. యాడెడ్ ఇంటూ కొబ్బరి తురుము కూడా. ఇలాగే పోపు వేగినప్పుడు కొబ్బరి తురుము ఉంటే అది కూడా మనం కొబ్బరి కూర కూడా వేసుకుంటే పప్పు కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, వేగుతోంది. కరివేపాకు, పోపు వేగిన తర్వాత ఈ పప్పుని ఇది ఉడికినది కాస్త అందులో వేసేసుకుని ఒకసారి రౌండ్ కలిపేసుకుని డిష్లోకి తీసేసుకోవడమే. చూసారా, రుచికరమైన అరటి పువ్వు పప్పు కూర మనకి తినడానికి రెడీ. ఓకే, నైస్.
నైస్ నైస్. చూసారా, అరటి పువ్వు పప్పుకూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వేచి చూడండి. ఓకే.